ఆగక్కడ. నీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. పోవే బయటికి. అదేంటన్నయ్యా? రేయ్, నిన్న భార్యని పొమ్మంటున్నాను. నిన్ను కూడా పొమ్మనే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏంటి అలా చూస్తున్నావు? పోవే బయటికి. ఏంట్రా బయటికి పోయేది? అది ఈ ఇంటి కోడలు. ఏది ఏమైనా అది ఈ ఇంట్లో ఉంటుంది. నువ్వు రామా, నేను చెప్తున్నాను కదా, రా. రేయ్, ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? నాకన్నీ తెలుసు. అదేం చేసిందో నీకు తెలీదు. ఏం చేసిందిరా అన్నయ్య? వదిలేం తప్పు చేసింది ఇప్పుడు? ఇప్పుడు తప్పు చేయడం ఏంట్రా? అది ఎప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఎక్కడికక్కడ నా పరువు తీస్తోంది. నేను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తోంది. అది కాదత్తయ్య. ఏయ్, నన్ను అత్తయ్య అని పిలవద్దు. నువ్వు అలా పిలుస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అయినా ఆంటీ ఓపెనింగ్ జరిగే చోటికి రావద్దని చెప్పారు కదా, ఎందుకు వచ్చారు అసలు? ఆవిడ్ని అవమానించడానికే కదా. అర్థం పర్థం లేకుండా మాట్లాడక అక్షిత. మిమ్మల్ని అవమానించడానికి రాలేదు, మీ ప్రాణాలు కాపాడడానికి వచ్చాం. ఏమంటున్నావురా? అవునానమ్మా, ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ పాతుకుపోయిన వాళ్ళు ఎవరో కక్ష కట్టి రౌడీలతో షాప్ లో బాంబు పెట్టించారు. అది తెలిసి నేను వదిన అక్కడికి వెళ్ళాం. సమయానికి వదిన గనక ఆ బాంబు కనిపెట్టకపోయి ఉంటే ఈ పాటికి మొత్తం అందరు చచ్చుండేవాళ్ళు. అదా వదిన చేసింది తప్పు, అదా వదిన చేసింది అవమానం. ఎరా, వాడు చెప్తుంది నిజమా? నాటకం. అందర్నీ మాయ చేసి అందరి మెప్పు పొందాలని ఇదంతా ఈ పల్లవి ఆడిన నాటకం. అక్షిత, నువ్వు వరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళెవ్వరూ లేరు. కళ్ళ ముందు జరిగింది చూసి కూడా మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆ బాంబుని, ఆ రౌడీల్ని సెటప్ చేసింది ఈ పల్లవి అని మేమే కాదు, ఆంటీ చరణ్లు కూడా నమ్ముతున్నారు కాబట్టి. నేను బాంబు పెట్టానా? అవును. ఎవరు రౌడీలు వచ్చి అక్కడ బాంబు పెట్టారు, నువ్వు వచ్చి మా ప్రాణాలు కాపాడావు అని చెప్తున్నావు. కానీ నువ్వు రావడం వల్ల మా అందరి పరువు పోయిందే. దానివల్ల ఇప్పుడు మాత్రం మేము బతుకున్నాం అనుకుంటున్నావా? పరువే పోయిన తర్వాత బతుకున్నా చచ్చినట్టే లెక్క. అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఎంత తెలివైన దానివో, నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎన్ని నాటకాలు ఆడతావో మాకు తెలుసు. ఏమండి, నేను వద్దు. నీ సెంటిమెంట్లు ప్లే చేయొద్దు. నా దురదృష్టం, నేను మీ అందరికీ దోషిలా కనిపిస్తున్నాను. వెళ్ళిపోతానండి. ఇప్పుడే, ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానని ఇంటి లోపలికి వెళ్తున్నావేంటే? ఈ ఇంట్లో నా కాకరి క్షణాలు కదా అత్తయ్య గారు. నేను కాని, నా జ్ఞాపకాలు కాని ఈ ఇంట్లో ఉంటే మళ్ళీ మీ అబ్బాయి డిస్టర్బ్ అవుతారు. అందుకే నావన్నీ తీసుకుని వెళ్ళిపోతాను.
అమ్మా, అమ్మాయి వెళ్ళిపోతుందని గుండమ్మకు ఫోన్ చేశానన్నారుగా. చేసేవరా, జరిగిందంతా చెప్పాం. ఏదో ఒకటి చేస్తానంది. నాకు తెలిసి ఈ పాటికి రావాలి. వీళ్ళకి నయానో భయానో నచ్చజెప్పి తనని ఇక్కడే ఉంచేలా చేస్తుందిరా. నాకు ఆ నమ్మకం ఉంది.